డానికి తండ్రి, నిన్ను ఆరాధించడానికి తండ్రి నీవిచ్చిన ఈ అవకాశం బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఇంతసేపులు తండ్రి పాటల ద్వారా నీ మహిమపరిచే భాగ్యాన్ని మాకు అందరికి దయచేసినావు నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యం కోసం నిలబడుతున్నావు ప్రభా. పూర్తిగా నన్ను మరుగుపరిచి ప్రభా తండ్రి నీ స్వాధీనంలోకి తీసుకొని తండ్రి ప్రతి మాట ప్రభా నువ్వు ఏ ఆలోచన అయితే ఇస్తావో తండ్రి ఆ మాట తప్ప వేరే మాట నేను ఏది పలుకున్నట్టు మీ ఆత్మ నడిపింపుని నాకు దయచేయండి ప్రభా. వినేవారందరికీ తండ్రి అర్థం కావడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఎవరి నిద్రభారంలోనికి వెళ్ళకున్నట్టు మీ కృపను అనుగ్రహించండి. నీ మాటలు జాగ్రత్తగా విని శ్రద్ధగా విని ప్రభా నీకు ఆనుకునే బిడ్డలుగా ఉండడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయినా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలంపులు తండ్రి అన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. మందిరంలోనికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు రీతిగా తండ్రి మా ప్రవర్తన మా ఆలోచన మా తలంపులు మా శరీరం అన్నీ తండ్రి మీకు కేంద్రీకరిస్తూ ప్రభా మేమంతా ఖాళీగా చేసుకుంటూ ప్రభా నీ మాటలకి అధిక స్వాతంత్రం కలుగునట్టు మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వింటున్న అందరూ ప్రభా తండ్రి ఆత్మ నడిపింపుని దయచేయండి నాయన. నన్ను శిల్వచారణ మరుగుపరిచి ప్రభా నీ నోటికి బూరగా నన్ను వాడుకొని నీవే మహిమను పొందుతావని ఈ ప్రార్థన జరిగిన యేసే నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఆదికాండము ఒక్క విషయం మాత్రమే చెప్పుకొని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. ఆదికాండం 20 అధ్యాయము 1వ వచనం. చదువుకుందాం. ఆదికాండం 20 అధ్యాయం 1వ వచనంలో అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఇక్కడ ఎవరు? అబ్రహాం గారు ఒక చోటు నుంచి అక్కడ నుండి అంటే ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచో ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే మీరు ఏం చెప్తారు? మేము అక్కడి నుంచి ఆలహర్వి నుంచి మూగితి నుంచి కదా, ఇంకా ఎమ్మెనూరు నుంచి ఎక్కడి నుంచో మీ పరిస్థితిని చెప్తారు కదా. అయితే ఇక్కడ అబ్రహాం గారు ఒక చోటికి రాకముందు అక్కడి నుంచి అంటే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినారంటే అదే ఆదికాండం 18వ అధ్యాయము. ఎక్కడి నుంచి ఆయన వచ్చి అక్కడ ఉన్నాడంటే ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చొని ఉండినప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ అబ్రహాం గారు ఎక్కడున్నారు? మమ్రే దగ్గర ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చినాడు? మనం చదివినాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వచ్చినాడు? గెరారు. ఇక్కడ గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అసలు అక్కడి నుంచి ప్రయాణం అయ్యి ఎందుకు వచ్చింటాడు ఈయన? అబ్రహాం గారు అక్కడి నుంచి కదా ఫస్ట్ రావడమే. ఫస్ట్ 20 అధ్యాయం 1వ వచనంలో ఏమని రాపిస్తున్నాడంటే దేవుడు అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఇప్పుడు మమ్రే దగ్గర అసలు మమ్రే అనేది అక్కడ అసలు ఆ ప్లేస్ దేవుని ఉండే ప్లేసా లేకపోతే దేవుడు లేకుండా ఉండే ప్లేస్ అని మళ్ళీ ఒకసారి చూస్తే ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారంను తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వన వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇప్పుడు ఎక్కడ కట్టినాడు బలిపీఠము? యెహోవాకు బలిపీఠం ఎక్కడ కట్టినాడు? మమ్రే దగ్గర కట్టినాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడి నుంచి పోతున్నాడు? ఇక్కడ అబ్రహాం గారు ఎక్కడి నుంచి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళినాడు చెప్పండి? మమ్రే దగ్గర నుంచి గెరారులోనికి పోయినాడు కదా. అసలు మమ్రే అనే దగ్గర ఇక్కడ అబ్రహాం గారు ఏం చేసినారు? అక్కడ ఉండి యెహోవాకు బలిపీఠం కట్టినాడు కదా. అసలు యెహోవా బలిపీఠం అంటే ఏంటి? యెహోవా బలిపీఠం అంటే ఏంటంటే అక్కడ ప్రార్థన చేసుకునే ప్లేస్ అది. ఇంకేంటి? అక్కడ దేవుణ్ణి ఆరాధించే ప్లేస్ అది. ఇంకేంటి? దేవుణ్ణి స్తుతించే ప్లేస్ అది. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడ పోయినాడు అబ్రహాం గారు? అసలు గెరారు అనేది ఎవరి ప్రదేశం అంటే అక్కడ దేవుని పిల్లలు ఉండే ప్రదేశం కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు? ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంది కదా. ఎక్కడుంది దేవుని సన్నిధి? మమ్రే దగ్గర ఏముంది? అక్కడ యెహోవాకు బలిపీఠం ఉంది. యెహోవా బలిపీఠం అంటే సాదృష్టం ఏంటంటే అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు అక్కడ ఇచ్చిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? గెరారికి వెళ్తున్నాడు కదా. మనం కూడా కొన్నిసార్లు దేవుని సన్నిధి వదిలిపెట్టి ఏం చేస్తాం? చాలాసార్లు
దేవుణ్ణి ప్రార్థించే స్థలం నుంచి, దేవుని స్తుతించే స్థలం నుంచి, ఆరాధించే స్థలం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాము? ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి? లోకంలోనికి చాలామంది ఏం చేస్తుంటారు? వెళ్ళిపోతున్నారు. అసలు దేవుడు అబ్రహాం గారికి గెరారికి వెళ్ళమని చెప్పలేదు. ఎక్కడికి పోమని చెప్పినాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళా. ఇప్పుడు ఆ దేశంలో ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు చెప్పిన దగ్గర అబ్రహాం గారు ఉండాలి, ఇంకెక్కడంటే ఎక్కడ పోవాలా కదా? ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు ఏం చేసినాడంటే దేవుడు ఉండే ప్లేసు అక్కడ కొన్ని రోజులుండి ఎక్కడికి ప్రయాణమైనాడు? ఇప్పుడు చూద్దాం. ఆదికాండము 20 అధ్యాయము 1 వచనం. గెరారులో కొన్నాళ్ళు ఉండను. అసలు గెరార్ అనేది ఏంటంటే దేవుడు ఉండే ప్లేస్ కాదు. అక్కడ ఎవరు ఉంటారంటే ఫిలిస్తీన్లు ఉంటారు. ఎవరుంటారు? ఫిలిస్తీన్లు ఉంటారు. ఇప్పుడు దేవుడు అంటే తెలియదు, దేవుడు ఉండే ప్లేస్ కాదు. కానీ అబ్రహాం గారు ఎక్కడికి ప్రయాణం అయిపోయినారు? గెరారికి పోయినారు కదా. మనం కూడా దేవుని సన్నిధికి వదిలిపెట్టి, దేవుణ్ణి కాదని మనం దేవుని ప్రార్థన సన్నిధిని వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి, ఇంకా దేవుణ్ణి వదిలిపెట్టి మనం వెళ్ళినాం అనుకోండి, అక్కడ మనకు క్షేమం ఉంటుందా లేకపోతే శాపం ఉంటుందా? ఏముంటుంది? శాపం ఉంటుంది కదా. కాబట్టి దేవుడు మనం ఎక్కడ ఉండమని చెప్తున్నాడో అక్కడ ఏం చేయాలి? మనము ఉండాలి కదా. మరి దేవుడు ఎక్కడ ఉండమని చెప్తాడక్క అంటే ఎక్కడంటే దేవుని దగ్గర మనం దేవునికి ఆనుకొని, దేవునికి ఏం చేయాలి? ఆనుకొని ఉండాలి. ఇప్పుడు గెరారు ప్రాంతం అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆదికాండము 20 అధ్యాయము చదువుదాం. ఆదికాండం 20 అధ్యాయము 1 వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఇప్పుడు దేవుడు కాదన్న చోటుకు వచ్చిన తర్వాత అబ్రహాం పరిస్థితి ఏమైందంటే ఒక చిక్కుల్లో పడినాడు. ఏం పడినాడు? మనం కూడా దేవుని మాట కాదని ఏదైనా పాపం చేస్తే మనం కూడా ఏమైపోతాం? ఖచ్చితంగా చిక్కుల్లో పడతాం కదా. ఇప్పుడు దేవుని మాట విని ఒకవేళ అక్కడ మమ్రే దగ్గర అబ్రహాం గారు ఉండింటే పరిస్థితి ఎట్లుంటుండే? బాగుంటుండే. ఇప్పుడు దేవుడు కాదని ఎక్కడికి వచ్చినాడు? దేవుడు కాదని ఎక్కడికి వచ్చినారు? గెరారు దగ్గరకు వచ్చినారు. గెరారులో ప్రజలు ఎట్లుంటారంటే ఇక్కడ 11 వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు. ఇప్పుడు గెరారులో ఉన్న ప్రజల మధ్యలో ఏం లేదంట? ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం లేని దగ్గర కొన్ని కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? దేవుని భయం లేదనుకోండి, అక్కడ ఏం జరుగుతాయి అంటే నీచ కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? అసహ్యమైన కార్యాలు జరుగుతాయి. ఇంకేం జరుగుతాయి? దుర్నీతి ఉంటుంది. ఇంకేం జరుగుతాయి? అన్యాయం ఉంటుంది. ఇంకా ఏముంటుంది? ఎక్కడ దేవుని భయం ఎక్కడైతే లేకపోతే ఏమేమి ఉంటాయి? అసూయ ఉంటుంది. చెప్పండి. ఈర్ష్య ఉంటుంది. అసహ్యమైన దేవునికి పనికి మాలిన కార్యాలు ఎక్కడ చేస్తారు? దేవుడు భయం ఉంటేనే చేస్తారా? భయం లేకుంటే చేస్తారా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీరు ఉన్నారనుకోండి, దేవుని భయపడితే ఒకవేళ నేను కానీ మీరు కానీ పాపం చేస్తారా? మీకు దమ్ము ఉంటే చేయండి. చేయరు. మరి ఎందుకు చేయరు కదా? దేవుని భయం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవుని భయం లేకపోతే ఏం చేస్తుందంటే ఏం జరుగుతుందంటే నీచ కార్యాలు జరుగుతాయి, అసహ్య కార్యాలు జరుగుతాయి, వ్యభిచారం జరుగుతుంది, కామ చేష్టలు జరుగుతాయి, తాగుడికి అలవాటు అయిపోతారు, ఇంకేమైపోతారు? ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, ఇంకేమో చెడ్డ పనులు చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎవరి భయం లేనప్పుడు. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడ పోయి ఉంటున్నాడు? అబ్రహాం గారు ఎక్కడ ఉంటున్నారు? గెరార్లో. మరి గెరార్కి వెళ్ళడం మంచిదా చెడ్డదా అనేది ఎవరికి తెలుసు? అబ్రహాం గారికి తెలుసు. అబ్రహాం గారు ఏమని చెప్తున్నారు? అక్కడ దేవుని భయము లేదని ఎవరు చెప్తున్నారు? చూడండి, ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు భయం లేని చోటికి పోతున్నాడా లేకపోతే పోవట్లేదా? పోయి అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నాడు కదా. 20 అధ్యాయము 11 వచనం చదువుదాం. ఈ స్థలమందు ఈ దేవుని భయం ఏమాత్రమును కదా. కొన్ని స్థలాల్లో దేవుని భయమే ఉంటుందా? తాగుడు దగ్గర దేవుని భయం ఉంటుందా? వ్యభిచారం చేసే దగ్గర కానీ, కామచేష్టలు చేసే దగ్గర కానీ దేవుని భయం ఉంటుందా? దేవుని భయం లేకనే వాళ్ళు ఏం చేస్తుంటారు? పాపానికి లోపడుతుంటారు కదా. ఇప్పుడు ఆ దేవుని భయం లేని దగ్గరికి మనుషులు పోవచ్చా పోకూడదా? పోకూడదు కదా. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తున్నారు? అక్కడ పోయి ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయనకు కొంచెం ఇబ్బంది వచ్చింది, కొంచెం బాధ వచ్చింది కదా, వేదన వచ్చింది, ఆయన కొన్ని రోజులు బాధపడిన పరిస్థితి వచ్చింది. అట్లనే మనం కూడా దేవుని లేని వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుతుంది?
తెలుసు మనకి వాళ్ళతో సహవాసం చేస్తే మనం చెడిపోతామని తెలుసు. వాళ్ళతో సహవాసం చేస్తే దేవుళ్ళ నుంచి మనం పోతామని తెలుసు. వాళ్ళతో సహవాసం చేస్తే ప్రార్థన మనలో ఉండదని తెలిసి కూడా ఏం చేస్తారు చాలామంది ఏం చేస్తారు, అట్లే సహవాసం చేస్తుంటారు కదా. అట్లా సహవాసం చేయడం వల్లే చాలా బాధ, కన్నీరు వస్తుంది కదా. ఇప్పుడు దేవుని భయం లేని చోట వ్యక్తుల దగ్గర మనం ఉంటే ఏమవుతుంది? ఖచ్చితంగా పాపం చేస్తారు కదా. పాపం అనేది ఫస్ట్ ఎట్లుంటుంది? పాపం ఎట్లుంటుంది? చాలా బాగుంటుందంట. పాపం ఫస్ట్ ఎట్లుంటుంది? అందరు పామును చూసినారు కదా, పామును చూసినారా? ఒకవేళ కాటేస్తే అది ప్రాబ్లం, కానీ దానికి మామూలుగా చర్మం ఎట్లుంటుంది? షైనింగ్గా ఉంటుంది. ఎట్లుంటుంది? చాలా నైట్ పూట కానీ ఎప్పుడైనా చూసినప్పుడు ఆ లైటింగ్కి అదంతా ఏమనిపిస్తుంది? మీకు అనిపిస్తుంది కదా, చాలా బాగుందని పామును పట్టుకుంటే ఏమవుతుంది? ఎంత బాగుంది కదా, దాని చర్మం ఎట్లుంటుంది? గ్రీనిష్గా కొంచెం ఉంటుంది కదా. బాగుందని పట్టుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా కాటేస్తుంది కదా. అట్లనే పాపం కూడా ఎట్లాంటిది? పాపం ఫస్ట్ ఎట్లుంటుంది? చాలా, అది ఏ పని అయినా కానీ కదా, ఒకవేళ తాగుడు విషయంలో కానీ, వ్యభిచారం విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, చెడు కార్యాలు చేసే విషయంలో కానీ, దుష్టత్వం విషయంలో కానీ, చెడ్డవి చేసేటప్పుడు విషయంలో ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది కదా. తర్వాత ఏమనిపిస్తుంది? బాధపడతాం కదా. ఎట్లా బాధపడతాం? అయ్యో నేను ఎందుకు ఇట్లా చేసినానని బాధ పడకముందు వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తున్నప్పుడు ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి కదా. చాలామంది ఏం చేస్తారంటే సరిదిద్దుకోరు కదా. బ్రతుకు దేవుడు ఛాన్సులు ఇస్తాడు మనిషికి. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? చాలామంది వినియోగించుకోరు కదా. తర్వాత మీదకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా దేవుడు క్షమిస్తాడు, కానీ నీకు ఏమైతే పనిష్మెంట్ రావాలో ఖచ్చితంగా ఏం చేస్తాడు కదా. ఒకవేళ నువ్వు ఉండకూడని ప్లేస్లో ఉంటున్నావేమో, చెయ్యకూడని కార్యాలు చేస్తున్నా దేవుడు క్షమిస్తాడా అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. యెషయా గ్రంథము, నువ్వు దేవుని దగ్గరికి వస్తే, యెషయా గ్రంథం 65వ అధ్యాయము, నేను దేవునికి ఇంత అయిష్టమైన కార్యాలు చేస్తున్నా అయినా నన్ను క్షమిస్తాడా? నేను తాగుడికి ఇంత బానిస అయిపోయినా, నేను దేవునికి అయిష్టమైన నీచ కార్యాలు చేసినా అయినా దేవుడు క్షమిస్తాడా అంటే ఖచ్చితంగా కదా. బైబిల్లో దేవుని గురించి ఏముంటుంది? దేవుడు ప్రేమమయుడు. ఇక్కడ చూద్దాం, యెషయా గ్రంథం 65వ అధ్యాయము. దేవుడు కొందరి వైపు చేతులు చాచుకొని ఉంటాడంట. 65వ అధ్యాయము 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. ఇక్కడ ఏం చేస్తున్నంటే దేవుడు దినమంతయు అంటే దినంకి ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 అవర్స్ కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు చేతులు ఇట్లా పెట్టినాం అనుకోండి, 2 చేతులు ఇట్లా పెట్టినప్పుడు నొప్పి తీయదా? ఒకసారి నొప్పి తీస్తుంది కదా. మనుషులం అన్న తర్వాత కొంచెం కూడా ఇట్లా ఒక చెయ్యి కూడా ఇట్లా పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది? కొంతమంది ఎక్కడైనా ఆరాధన చేసేటప్పుడు కూడా చెయ్యి ఇట్లా పెట్టి ఆరాధించానన్నప్పుడు కొంచెంసేపులో ఇట్లా ఉంటుంది, తర్వాత చెయ్యి ఇట్లా అయిపోతుంది, తర్వాత ఇట్లా అంటారు. ఇంకా ఎందుకంటే చేతులు నొప్పి తీస్తాయి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దినమంతయు ఎవరి వైపు? నీతిమంతుల వైపా లేకపోతే ఎవరి వైపు? వాళ్ళ లిస్ట్ ఏమనుంది ఇక్కడ? తమ ఆలోచనను అనుసరించి, ఎవరైతే ఆలోచనలు సరిగా లేకున్నాయో లేకపోతే ఇంకోటి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా దేవుడు ఏం చేస్తున్నాడు కదా. దేవుడు ఎప్పుడు ఎప్పటి వరకు? మనం మరణించేంత వరకు దేవుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి మనం రావాలని చూస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తారు? కొంతమంది ఏమంటారంటే నా ఆలోచనలు సరిగా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తా అంటారు. కొంతమంది ఏమంటారు? నేను నీతిగా నిజాయితీగా బ్రతికినప్పుడు దేవుని దగ్గరకు వస్తా అంటారు కదా. కాదు, మనం ఎట్లాంటి లక్షణాలతో ఉన్నామో, ఎటువంటి పాపంతో ఉన్నామో వెంటనే మనం ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలంటే నేను బాగా నా ఆలోచనలు మార్చుకుంటా, నా క్రియలను మార్చుకుంటా, నా పాపం అంతా పోగొట్టుకున్న తర్వాత నేను వస్తానంటే అట్లా ఎవరు చేత కాదు కదా. ఎవరికైనా చేత అవుతుందో కాదు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, నువ్వు దేవునికి అయిష్టమైన కార్యాలు ఏవైతే చేస్తున్నావో అవి ఇంకా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి వదిలిపెడితే ఏమవుతుంది? వదిలిపెట్టేస్తే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు కదా. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. దేవుని మహిమ కలుగుగాక. కానీ ఫస్ట్ ఎక్కడికి రావాలా?
లోబడ నువ్వు దేవునికి అవిధేయంగా ఉన్నా కూడా ప్రవ్వా నేను నీ దగ్గరకు వస్తున్నాను, నా నా ఆలోచనలు బాగాలే ఉన్నాయి, నేను పాపం చేస్తున్నాను, తాగుడికి అలవాటు అయిపోయినాను, నన్ను క్షమించు ప్రవ్వా అని దేవుని చేతుల్లోనికి వస్తే దేవుడు ఏం చేస్తాడు మనల్ని? బైబిల్లో ఒక మాట ఉంది, మనల్ని దేవుడు ఎక్కడ చెప్పుకున్నాడు? ఎక్కడ? అరచేతుల్లో చెక్కుకొని మళ్ళీ అంటే ఇంత కోట్ల మంది దేవుని చేతిలో పడతారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి విధంగా దేవుడు ఏం చేస్తాడు చూసుకుంటాడు కదా. ఎందుకంటే మనల్ని పుట్టించిన తండ్రి కాబట్టి. ఇప్పుడు ఆ చేతులతోనే దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఎవరెవరిని పిలుస్తున్నాడు? దేవునికి లోబడకున్నా కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు రావాలా లేదా? కదా. ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు వచ్చి నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో నీకు ఛాన్స్ ఇస్తాడు కదా దేవుడు. ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు ఏది చేయడు కదా. ఏది చేయడు. మనకు ఛాన్సులు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? వినియోగించుకోవాలి కదా. అట్లా అవకాశాలు వినియోగించుకోకుండా దేవుని దగ్గరకు వస్తే నన్ను క్షమిస్తాడో లేదో. చాలామంది ఇట్లా అనుకుంటారు కదా, నన్ను క్షమిస్తాడు. నీవు పాపం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలా? బైబిల్ ఏముంటుందంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు చేసింటావు పాపం నీ బలహీనతను బట్టో, నీ కొన్నిసార్లు ఎట్లుంటుందంటే అది చెయ్యకూడదు అనుకుంటాం కానీ అట్లనే చేస్తాం కదా. చూడకూడదు అనుకుంటాం కానీ అట్లనే చేస్తాం. మరి ఆ బలహీనత నుంచి ఎవరు విడిపిస్తారు కదా? దేవుని దగ్గరికి రావాలా. దేవుని దగ్గరికి వచ్చి నాయనా నేనైతే ఈ బలహీనతతో ఉన్నా, నేనైతే ఈ పాపంలో ఉన్నాను, నన్ను విడిపించంటే దేవుడు ఏం చేస్తాడు? ఇదొక్క మాట చెప్పి ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. అసలు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమన్నా తోసేస్తాడా లేకపోతే దగ్గర పెట్టుకుంటాడో చూద్దాం. 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి. దేవుని దగ్గరకు వస్తే ఏం చేయాలంటే దేవుడు అక్కడ పో ఇంకా చాలా రోజులు నువ్వు పాపంలో ఉన్నావు బిడ్డ, ఇంకా నా దగ్గర రావద్దని చెప్తున్నాడా? ఏం చెప్పట్లేదు కదా. ఎవరైనా ఈ స్థితిలో ఉండేవాళ్ళు దేవుడు ఇప్పటికీ పిలుస్తున్నాడు కదా. దినమంతా దేవుడు ఏం చేస్తున్నాడు? తన చేతులు చాపి పిలుస్తున్నాడు. దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము. అసలుకి ఇంకా ఏ మాత్రం ఏం చేయడంట? బయటికి తోసి వేయడు కదా. బయటికి తోసివేయడు అన్నప్పుడు ఎప్పుడు త్రోసివేయడు? మనము ఎప్పుడైతే పాపంతో పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేయడు? త్రోసివేయడు కదా. దేవుడు అంత గొప్ప దేవుడు కదా. కాబట్టి పాపాన్ని వదిలిపెట్టి ఏం చేయాలా? విడిచిపెట్టి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు కదా. అబ్రహాం గారు ఎట్లయితే దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎట్లయితే గెరారికి వెళ్ళి కొన్ని రోజులు బాధపడినారు కదా. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే లోకంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు చాలా బాగుంటుంది. ఎట్లుంటుంది? చాలా హాయిగా ఉంటుంది. ఎట్లుంటుంది? చెడు పనులు చెడ్డ పనులు చేసేటప్పుడు కొన్నాళ్ళు బాగా హ్యాపీగా ఉంటారు. కానీ తర్వాత ఏమవుతుంది? గుండెలు బాదుకుంటారు కదా. అయ్యో నేను ఎందుకు అట్లా పాపం చేసినానని గుండెలు బాదుకునే రోజు వస్తుంది కదా. నువ్వు అన్నీ నష్టపోకముందే నీ పాపను దేవుని దగ్గర వదిలిపెట్టినప్పుడు దినమంతా దేవుడు ఏం చేస్తున్నాడు? చేతులు చాస్తున్నాడు. ఆ చేతుల్లోనికి మనం వచ్చినప్పుడు దేవుడు ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదని ఈ మాటలు మన హృదయంలో దేవుడు ఫలింపచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, గొప్ప దేవానికి ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ సన్నిధిని విడిచి ప్రభా అబ్రహాం గారు ప్రభా గెరారు దేశానికి వెళ్ళి ప్రభా కొన్నాళ్ళు ప్రభా తండ్రి ఇబ్బంది పడవలసి పరిస్థితి వచ్చింది ప్రభా తండ్రి. అలానే ప్రభా మేము కూడా నైనా నీ సన్నిధిని విడిచి ప్రభా లోకంలో హాయిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. కానీ తండ్రి దాంట్లో నుంచి తండ్రి మీరు బయటకు వచ్చేటప్పుడు మాకు చాలా వేదన బాధ ఉంటుంది ప్రభా తండ్రి. మరి అలానే ప్రభా లోకంలో ఉండకున్నట్టు మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే తండ్రి నీ సహవాసానికి దూరంగా ఉన్నారో, ప్రార్థనకి దూరంగా ఉన్నారో, నీకు దూరంగా ఉన్నారో ప్రభా వాళ్ళకి మళ్ళీ వాక్యం ద్వారా ఇంకో అవకాశం ఇస్తున్నారు ప్రభా తండ్రి. అది గ్రహించి ప్రభా తండ్రి ఆ రాతి గుండెను చేసుకోకుండా మాంసపు గుండెగా చేసుకొని ప్రభా తండ్రి నీ
గుండెను తండ్రి బద్దల చేయి సుత్తె వంటి మాటలు తండ్రి విని తండ్రి నీ వైపు మళ్ళుకోవడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి బిడ్డలు ఇంకా అవిధేయతంగా ఎవరైతే ఉన్నారో ప్రభు వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. వాళ్ళు పశ్చాత్తాపం పడి తండ్రి నీ చెంతకు వచ్చి ప్రభా పాపాన్ని తండ్రి విడిచిపెట్టి నీ కోసం తండ్రి జీవించడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. విన్న మాటలు ప్రభా అందరి హృదయాల్లో తండ్రి ఫలింప చేయండి నాయన. మీ నా మాటల ప్రకారం బ్రతికి జీవించే కృపను సహాయాన్ని అనుగ్రహించండి. ఎవరైనా అవిధేయతతో ఉంటే వాళ్ళని క్షమించండి ప్రభా తండ్రి. జాగ్రత్తగా నీ మాటలు వినడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన జరిగిన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి.